ఒక్కోసారి భయమేస్తుంది ఈ షాప్కి వెళ్ళినప్పుడు ఎక్కడ మమ్మల్ని గుర్తుపట్టి బయటకు తోసేస్తారేమో అని. ఎందుకనేది వీడియో చివరిలో చెప్తాను. ఇక్కడ మా పాప ఆడుతుంది కదా, అది లైవ్ క్రాబ్ అనమాట. యాక్చువల్లీ ఈ వీడియోలో ఒక విషయం షేర్ చేసుకుంటాను, అది కొంతమందికి యూజ్ అవ్వచ్చు. ఇంకా దాని గురించి మంచి ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. యాక్చువల్గా సింగపూర్లో సీ ఫుడ్ కావాలంటే మనం జనరల్గా వెట్ మార్కెట్స్, ఎన్టీయూసీ, షెన్సియాంగ్ సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటాం కదా. సో అక్కడ జనరల్గా నాకైతే షెన్సియాంగ్ సూపర్ మార్కెట్ బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. వెట్ మార్కెట్స్లో ఫిష్ కొంటే మనం చెప్పినట్టు అసలు కట్ చేయరు. మేబీ వీకెండ్ రష్ వాళ్ళు అనుకుంటే వీక్ డేస్లో కూడా అదే ప్రాబ్లం. కొంతమంది అయితే చిరాకు పడిపోతారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా? షెన్సియాంగ్ సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ కొంచెం మనకి లైవ్ ఫిష్ దొరుకుతుంది. నార్మల్ ఐస్లో పెట్టిన ఫిష్ కూడా కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ కాస్ట్ కూడా వెట్ మార్కెట్తో కంపేర్ చేస్తే కొంచెం మనకి తక్కువ కాస్ట్లో అనిపిస్తుంది. ఇంతకీ నా భయం ఏంటంటే, మేము ఫిష్ కొనడానికి అదే షాప్కి ప్రతిసారి వెళ్తాము. అక్కడ గంటలు గంటలు అన్నింటితో ఆడుతాము, అన్నీ కొనేసినట్టు. చివరికి ఒక చేప కొనుక్కొని వస్తాము. కానీ నా భయమే ఏదో రోజు నిజమైపోతుందేమో అనిపిస్తుంది.